పంగిడు ఎర్రగాల కింద డోమ్ కింద గుణం ఉంది కదా, గుణంలో చేపలు పడుతున్నట్టు కూడా చెప్పారు మనోళ్ళు. నేను కూడా ఇప్పుడు టైము 6 అయిపోతుంది. సరే అని చెప్పి నేను కూడా వల ప్లస్ గేలం పట్టుకెళ్ళాను. ఇంకా మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చాను. ఇంకా అలా కింద పోతే ఆ మూలక పోవాలి. ఇక ఈ డౌన్ అంటే వెళ్తుంటే చీకటి పడిపోయింది. చీకటి పడిన టైంలోనే ఎక్కువ పడతాయి. మా వాడికైతే 3 కేజీలు బొచ్చు చేప పడిందని చెప్పాడు. అందుకే మనం కూడా మేత గడ్డ పట్టుకుని గేలం వేద్దారని పట్టుకెళ్తున్నాను. చూడండి, ఇక్కడ నీళ్ళ గిలకలు కొడుతున్నాయి. వీటిని తింటాక పెద్ద పెద్ద వస్తాయి. ఇలాంటివి మన దగ్గర పరుగులు ఉన్నాయి. పరుగులు గాలం ముళ్ళు గుచ్చి వేసామంటే కొద్ది పెద్దవి ఉన్నాయి, అలాంటివి వచ్చి పట్టుకుంటాయి. చూడండి ఎలా తిరుగుతుందో. ఈ ఏరియా చాలా ప్రశాంతంగా ఉంది. ఇది పైగా శ్మశాన వాటిక అయినా కూల్గా ఉంది వాతావరణం. ఇక్కడ గూండ్రాయి అంటారు. ఈ ఏరియాలో చాలా లోతు ఉంటుంది. నేను వచ్చే టార్చ్ లైట్ కూడా తీసుకురాలేదు. చీకటి పడిందంటే ఇక సెల్ ఫోన్ లైట్ మీద ఆధారపడి వెళ్ళాలి. ఇది ఎప్పుడప్పుడు వస్తాం కానీ మనకి ఏరియా కొద్ది అనుభవం ఉంది. దారి తెలిసి చీకటి పడినా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ తీపేటలు, గొడ్ల గోవులు, పెద్ద పీటలు, అదిగో బొల్లు కోళ్ళు, అరిప్లేన్ పడుతున్నాయి కదా మీకు. ఇక జస్ట్ ఆ ఆ మలుపు తిరిగామంటే ఇంకా పెద్ద లోతే. ఇక ఆల్రెడీ అక్కడ ఒకళ్ళు ఉన్నారు, మోటార్ సైకిల్ వేసుకున్నారు. సరే, నాది కూడా వాళ్ళే చూస్తాను. ఇక చూసారా, ఎక్కడో వాహనాలు వెళ్తున్నాయి మెయిన్ రూట్ ఇది. ఒకరోజు ఇదే ప్లేస్లో నేను మధ్యాహ్నం 3ంటికి వచ్చి జారాలు వేస్తుంటే కనపడుతుంది చూడు ఎండిపోయిన చెట్టు. ఆ చెట్టు మీద దిగింది పొడకం. నెమ్మదిగా దిగి అలాగ కింద ఈత కొట్టుకుంటూ వచ్చి మేము ఇక్కడే కూర్చున్నాం. మమ్మల్ని చూసి ఈ రెల్లోంచి తిరిగి ఇలాగ ఈ బండ్ల మీద ఎక్కి అలాగ ఆ పొదల్లోకి వెళ్ళిపోయింది. కానీ మేము దాన్ని ఏం చేయలేదు, అది పక్కన పోయింది. చాలా ఉంది. అలాంటివి ఏమైనా ఒలకబడితే మనం చేప అనుకుంటాం, కానీ చూసి తీసుకోవాల్సిందే. చూసారా, అక్కడ చాలా లోతు ఉంటుంది. ఎందుకంటే నీరు కదులుతులేదు అన్నమాట. అంటే లోతుగా ఉండటం వల్ల ఇందులో పెద్ద చేపలు ఉన్న మా ఊరోళ్ళు చాలామంది పట్టుకున్నారు. రాజవారం, జానాపార కూడా వచ్చారు. అలాగే జంగారెడ్డి నుంచి కూడా చాలామంది పెద్ద గేలాలు తీసుకొచ్చారు. కొంతమంది కప్పలో పెడతారు, వాడికి కొరమేళ్ళు పడుతుంటాయి. ఇక్కడైతే అందరూ ఇరుకుగా ఉంటుంది, చాలా ఇరుకు. అది ఈత కొట్టడానికి అయితే ఈజీగా 2-3 స్టెప్పుల్లో ఏ పక్క వెళ్ళిపోతుంది. కానీ నీరు కదలపోవడం వల్ల చాలా ప్రమాదం. ఇక్కడ చూడండి, ఏమి కదులుతలే నీరు. వాటర్ కింద ఉంటే వెళ్ళిపోద్ది, పైన మట్టుకు మామూలుగా ఉంటుంది. ఇక్కడ కాలువ మటుకు రౌండ్ తిరుగుద్ది, వాటర్ ఫుల్ ఫ్లోటింగ్. ఇక్కడ బండ్లు ఉండటం వల్ల అటు కొట్టేరు స్ట్రైట్ ఆగిపోయింది. ఇలా తిరిగి ఇలా వెళ్తుంది అన్నమాట రాజారం వైపు. సరే, మళ్ళీ ఇంకో వీడియో పెడతాను. చీకటిపోతుంది కదా, నా ఏటకండు కొనసాగిస్తాను. ఏదైనా చేప పడింది అనుకో, ఆ బండలోకి వెళ్ళిపోతుంది. మన మేరవాళ్ళు గారాలో తాళ్ళు తెంపిని గేల తీసి చాలాసార్లు వచ్చేసారు అన్నమాట. అంటే పడుతుందో ఏంటంటే బండలోకి వెళ్ళిపోద్ది. నీళ్ళు కదులుతలే చూడు అసలు, కానీ చాలా లోతు ఉంటాయి, చాలా పెద్ద పెద్దవి ఉంటాయి అన్నమాట ఇక్కడ.
నేను అక్కడ నుంచి వచ్చేసరికి నువ్వు అటు ఇటు వెళ్తున్నట్టు కనిపించింది. నువ్వు ఉన్నావా లేదని వచ్చా. లోపలికి వేయాలి బాగా. టార్చ్ లైట్ తేలే నువ్వు ఎక్కడున్నావో తెలియదు, వచ్చేసింది. ఇదేమన్నా కోడిగుడ్డు తెచ్చావా? సరే, సెల్ ఫోన్ లైట్తో వెళ్దాంలే. మీరావాడి గారు వస్తున్నారు. పైకి వెళ్తున్నాను, పైన మలుపులో గుణం ఉంది కదా, అక్కడ పడతాకి వెళ్తున్నారు ఎక్కువ. రామకృష్ణ బాబాయ్ అయితే ఇక్కడే పెట్టాడంట.